హాయ్ దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను క్యామెల్ రన్నింగ్ రేస్ జరిగే ట్రాక్ పాయింట్ రెడీ చేయడానికి అయితే వాళ్ళైతే నేను వచ్చాను. చూడండి ఎడారిలో ఒంటెల కోసం ఎలా అయితే వీళ్ళు రెడీ చేశారు. ఇదంతా ఈ రెండు ట్రాకుల మధ్యలో ఒంటెలను అయితే పరిగెత్తిస్తారు. మన సైడ్ ఎడ్ల పందాలు ఎలా జరుగుతాయి, ఇక్కడ ఒంటెల పందాలు కూడా అలానే జరుగుతాయి. దీని లోపల గట్టిగా ఉందంట, దాన్ని నేను ఫ్లవ్ వేసి లూజ్ చేసి ఒంటెలు వెళ్ళడానికి రాళ్ళు ఏమి లేకుండా పరిగెట్టినప్పుడు ప్రాబ్లం పడకుండా బ్లేడ్ వేయడానికి అయితే వచ్చాను నేను ఇవాళ. అది మా సొంత కంపెనీ ఓనర్ ఎండి వాళ్ళ ఒంటెల పందాలు అయితే దొరుకుతున్నాయి, అందుకనే తీసుకొచ్చాడు నన్ను ఇవాళ. ఆయన అయితే వాళ్ళ భోజనం చేయడానికి వెళ్ళాడు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదైతే ట్రాక్, ఒంటెలు రన్నింగ్ చేసే ట్రాక్ ఇది. దీంట్లో అయితే నన్ను ఎక్కువ లోతు పెట్టకుండా కొద్దిగా పైన ఫ్లవ్ వేసి లెవెల్ అయితే చేయమన్నారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న రాళ్ళు అనేది ఒంట్లకి తగలకుండా, కాళ్ళకి తగలకుండా నీట్గా లెవెలింగ్ అయితే చేయాలంట దీన్ని. అందుకని మా ఎండి ప్రత్యేకంగా చెప్పి మరీ తీసుకొచ్చాడు నన్ను. ఇదైతే వచ్చేసి రన్నింగ్ ట్రాక్ వచ్చేసి ఇటు 3 కిలోమీటర్లు, ఇటువైపు ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంది. మరి ఇవి ఎన్ని కిలోమీటర్లు రన్నింగ్ రేస్ చేస్తే అయితే మనకైతే తెలియదు. ఇక్కడైతే ప్రజెంట్ ఒంటెలు అయితే ఏమి లేవు, ఆ ఒంటెల కోసం అయితే రెడీ చేస్తున్నారు. ఈ క్యామెల్ రేసెస్ అనేది ఒమానీస్కి చాలా ఇష్టమైన గేము. మన సైడ్ ఎద్దుల పోటీల్లో మన ఎద్దులు గెలిచినాయి అంటే ఎంత ఆనందపడతామో, ఇక్కడ వాళ్ళ ఒంటె గెలిచిందంటే వాళ్ళు అంతకంటే డబుల్ ఆనందపడతారు. వీళ్ళ ఒంటె ఒకటి గెలిచిందంటే మాత్రం చాలా డబ్బులు అనేది వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్కి 30,000 రియాలు, 40,000 రియాలు అలా వేస్తారు వీళ్ళు మ్యాచ్. కాకపోతే ఎడారిలో ఇలా ఒంటెలు కాసే వాళ్ళ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఆ ట్రాక్ బ్లేడ్ వేసి వెళ్తుంటే దారిలో అయితే కనిపించినాయి ఒంటెలు. వీటినేందో మరి చిన్నపిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటున్నాడు, బట్టలు కూడా కట్టారు ఒంటి మీద. రేసులో గెలిస్తే ఎంత అమౌంట్ వస్తాయో తెలియదు వీటికి. ఒకసారి వెళ్ళాలి, రేసుకు కూడా వెళ్ళాలి చూడటానికి. ఇక్కడ ఇల్లులు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడో గిల్లులు కనపడతా ఉంటాయి. ఇంత పెద్ద ఒమాన్లో భూమి అయితే ఎక్కువ ఉంది కానీ మనుషులు అయితే ఉండరు. ఇక్కడ ఒక చిన్న ఊరు కనిపిస్తుంది నాకు. ఈ దరిదాపుల్లో ఒక 60-70 కిలోమీటర్ ఇది ఒకటే ఊరు ఉన్నట్టుంది ఎడారిలో. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న పాకాలు, అవే ఒంటెలు కాసేవాళ్ళు ఉండే పాకాలు. నేను నా వెహికల్లోంచి ఏసీలోంచి బయటకు వచ్చి టాయిలెట్కి వెళ్దాం అనుకుంటేనే మొత్తం షర్ట్ అంతా తడిసిపోద్ది, హీట్కి నాకు తలకాయ మొత్తం తిరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు అలా ఆ ఒంటెలని పొద్దున్నే తోలుకొని వెళ్ళి సాయంత్రం వరకు వాటిని కాసుకొని వచ్చి మళ్ళీ రూమ్కి వస్తే రూమ్లో కూడా వీళ్ళకి ఏసీ ఉండదు. వీళ్ళ లైఫ్ అయితే చాలా కష్టమైతే నేను చెబుతాను. ఎందుకని నేను ఇంత ఘనంగా చెబుతున్నానంటే నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైలు. చూడండి ఎడారిలోంచి ఇప్పుడే అయితే రోడ్డు మీదకి వచ్చాను, మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ వెళ్తే నా క్యాంప్ వచ్చింది. ఇందాక దాకా ఎడారిలోనే ఉన్నాను, ఇప్పుడే మెయిన్ రోడ్డు కొట్టుకున్నాను. చూడండి అక్కడ దూరంగా కనిపిస్తుంది ఒక ఊరు. అది మొత్తం కలిపిన 15 ఇల్లు కూడా లేవు. ఆ ఊరి పేరు కబూతు. మొత్తం కలిపి 15 ఇల్లు ఉన్నాయి కరెక్ట్గా, అంతే. అది ఒక పెద్ద ఊరు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక్కడ ఒమానీస్ విలేజెస్లో ఎలా ఉంటారంటే ఒక్కొక్క విలేజ్లో 10 ఇల్లు కంటే 15 ఇల్లు కంటే ఎక్కువ అయితే ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉండడానికి ఇష్టపడరు. ఇదేంది మర్మూల్ 4 కిలోమీటర్, మర్మూల్ ఎయిర్పోర్ట్ 3 కిలోమీటర్. ఎవడో కానీ మంచి పని చేశాడు, ఇంగ్లీష్లో రాసి. అరబీలో రాసింటే ఇది కూడా అర్థమయ్యేది కాదు. 5 కిలోమీటర్ పెట్రోల్ బంక్. డీజిల్ కెమెరా, డీజిల్ ఫుల్ ఉందని పైన పర్లేదు.